హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే మన IOCL నుంచి ఒక సూపర్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ముఖ్యంగా డిప్లొమా, BSc పూర్తి చేసిన వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ₹1,00,000 వరకు జీతం, మంచి పొజిషన్స్. మరి ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలేంటో ఇప్పుడే చూసేద్దాం రండి. అవునండి, IOCL దేశవ్యాప్తంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఈ భారీ రిక్రూట్మెంట్ను ప్రకటించింది. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్. ఈ నోటిఫికేషన్లో మొత్తం ఖాళీల సంఖ్య ఎంతో తెలుసా? ఏకంగా 473. ఇది చాలా మంచి నెంబర్ అండి. అంటే కరెక్ట్గా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక అందరం వెయిట్ చేసేది జీతం గురించే కదా. వావ్, ఇక్కడ పే స్కేల్ చూడండి, భలే ఉంది. స్టార్టింగ్లోనే 25,000 రూపీస్ నుంచి మొదలై 1,05,000 వరకు ఉంటుంది. కెరియర్ బిగినింగ్లో ఇదొక ఫెంటాస్టిక్ ప్యాకేజ్. మరి ఈ ఉద్యోగాలకు బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా అలాగే BSc పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో మీ క్వాలిఫికేషన్ మ్యాచ్ అవుతోందో లేదో చూసుకోండి. ఇక మిగతా వివరాల్లోకి వెళ్దాం. సరే, ఇంతకీ ఏ పోస్టులున్నాయి, వాటిలో ఎన్ని ఖాళీలున్నాయో ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ప్రొడక్షన్, ఫైర్ అండ్ సేఫ్టీ, పవర్ అండ్ యూటిలిటీస్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇలా పలు విభాగాల్లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా అత్యధిక ఖాళీలున్న పోస్టులని గమనిస్తే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్ విభాగంలో ఏకంగా 232 పోస్టులున్నాయి. ఇది చాలా పెద్ద అవకాశం. దాని తర్వాత ఫైర్ అండ్ సేఫ్టీ ఇంకా P&U విభాగాల్లో కూడా మంచి సంఖ్యలోనే ఖాళీలున్నాయి. ఓకే, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. అసలు ఎవరు అప్లై చెయ్యొచ్చు, అర్హతలేంటి, ఎడ్యుకేషన్, ఏజ్ లిమిట్, ఇలాంటివన్నీ క్లియర్గా తెలుసుకుందాం. హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఆ JEE ప్రొడక్షన్ పోస్ట్కి కెమికల్ లేదా పెట్రోకెమికల్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా చేసి ఉండాలి, లేదా BScలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదివినా కూడా అర్హులే. అయితే జనరల్, EWS, OBC క్యాండిడేట్స్కి 50%, SC, ST వాళ్లకి 45% మార్కులు కంపల్సరీగా ఉండాలి. ఇక జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్ట్కొస్తే BScలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చదివిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. మార్కుల శాతం కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మీ అర్హతలను బట్టి ఏ పోస్టుకు అప్లై చేయాలో డిసైడ్ అవ్వండి. వయస్సు విషయానికొస్తే డిసెంబర్ 31, 2025 నాటికి కనీసం 18 ఏళ్లు నిండాలి, గరిష్టంగా 26 ఏళ్లు ఉండాలి. ఇది జనరల్ కేటగిరీ వాళ్లకు. అయితే మీకు తెలుసు కదా, ప్రభుత్వ రూల్స్ ప్రకారం SC, ST, OBC అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒక్క నిమిషం, ఈ సమాచారం మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీలాగే జాబ్ కోసం చూస్తున్న వాళ్లకి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఇంకా ఏ జాబ్స్ గురించి డీటెయిల్స్ కావాలో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సరే, అర్హతలు చూశాం కదా. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ స్టెప్స్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఎంపిక ప్రక్రియలో 2 స్టేజ్లు ఉంటాయండి. మొదటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT. మీ ఫైనల్ సెలక్షన్ మొత్తం ఈ టెస్ట్లో వచ్చిన మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయితే సెకండ్ స్టేజ్లో స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అది కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది, దాని మార్కులు కలపరు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మేజర్ పార్ట్ అంటే 75 మార్కులు మీ కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచే వస్తాయి. సో సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి. మిగిలిన 25 మార్కుల్లో 15 న్యూమరికల్ ఎబిలిటీకి, 10 జనరల్ అవేర్నెస్కు ఉంటాయి. ఒక మంచి విషయం ఏంటంటే ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ లేదు. ఆన్లైన్లో అప్లై చేయడం కూడా చాలా సులభం. IOCL అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి, కొత్తగా అయితే రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా తప్పులు లేకుండా నింపాలి. మీ ఫోటో, సంతకం, కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు వర్తిస్తే ₹300 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయేవి చాలా ముఖ్యమైనవి. అవేనండి డేట్స్. వీటిని ఒకచోట నోట్ చేసి పెట్టుకోండి, లేదా క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఆన్లైన్ అప్లికేషన్లో డిసెంబర్ 20, 2025న మొదలవుతాయి.
అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 9, 2026. చూసారా, సమయం చాలా తక్కువ ఉంది. ఎగ్జామ్ కూడా జనవరి 2026 చివరి వారంలోనే ఉండే అవకాశం ఉంది. సో ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. మరింకెందుకు ఆలస్యం? మీకు కనుక అర్హత, ఆసక్తి ఉంటే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇండియన్ ఆయిల్లో ఒక గొప్ప కెరియర్ మీకోసం ఎదురుచూస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్.